హలో వ్యూవర్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ టికెట్ కౌంటర్. ఈ రోజు ఈ వీడియోలో రీసెంట్ గా కన్నడ లాంగ్వేజ్ లో రిలీజ్ అయిన ఒక క్రైమ్ థ్రిల్లర్ మూవీ స్టోరీని చూద్దాం. ఆ మూవీ పేరే కేస్ ఆఫ్ కొండనా. ఒక మూవీలో ట్విస్ట్లు ఉండడం తప్పులేదు, కానీ మూవీ మొత్తం ట్విస్ట్లు అంటే ఎలా ఉంటుంది? అలాంటి థ్రిల్లర్ మూవీనే ఇది. ఊర్లో చాలా ప్రాంతాలలో ఏదో ఒక రకంగా హత్యలు జరుగుతూనే ఉంటాయి. అంతేకాకుండా కుటుంబాలు ఎక్కువ ఉన్న ప్రాంతాలనే ఫోకస్ చేసి మహిళలను హత్య చేస్తూ ఉంటారు. అలా హత్యలు చేసే వ్యక్తి ఎవరు అని కనిపెట్టడానికి పోలీసులు ఈ ఊరికి వస్తారు. పోలీసులు కూడా ఊహించలేని ట్విస్ట్లన్నీ ఇందులో ఉన్నాయి. అందుకే మూవీ ఎక్కడా మిస్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. ఇలాగే మరికొన్ని వీడియోస్ ని చూడాలి అనుకుంటే మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవుతూ ఉండండి. మరి మూవీని స్టార్ట్ చేద్దామా? స్టార్ట్ అవగానే త్యాగరాజ్ అనే భయంకరమైన రౌడీని చూపిస్తారు. ఇతను చాలా మోసగాడు. సరిగ్గా ఆ సీన్ లో కూడా ఒక వ్యక్తిని మోసం చేస్తూ తాను తీసుకున్న అప్పును తిరిగి ఇవ్వకుండా హింసిస్తూ ఉంటాడు. మరో పక్క ఒక హిందీ వ్యక్తి ఊర్లో పానీపూరి షాప్ ని పెట్టుకుని ఉంటాడు. అతని పేరు సూర్య. ఒకరోజు సూర్య తన కొడుకుని తీసుకుని పక్కన ఉన్న హాస్పిటల్ కి వెళ్తాడు. నిజానికి సూర్య కొడుక్కి ఒక డిఫరెంట్ వ్యాధి ఉంది. ఆపరేషన్ చేస్తేనే క్యూర్ అవుతుంది. ప్రైవేట్ హాస్పిటల్లో ఆపరేషన్ చేయించడానికి 10 నుంచి 12 లక్షలు ఖర్చు అవుతుంది. దాంతో సూర్య గవర్నమెంట్ హాస్పిటల్లోని డాక్టర్ ని కన్సల్ట్ చేస్తాడు. దాంతో ఆ గవర్నమెంట్ హాస్పిటల్లోని లేడీ డాక్టర్ 5 లక్షలు తెచ్చుకోండి, ఆపరేషన్ సక్సెస్ అవుతుంది అని చెప్తుంది. నేను మీకు ఇంతకు మించి సహాయం చేయలేనని కూడా చెప్తుంది. దాంతో ఆ తర్వాత సీన్ లో 2 పోలీసులు రాత్రిపూట జీప్ లో వెళ్తూ ఉండగా 2 పని మనుషులు స్పీడ్ గా ఇంట్లో నుంచి బయటికి పరిగెత్తుకుంటూ వస్తారు. అలా పరిగెత్తుకుంటూ వచ్చి జీప్ ముందు పడతారు. ఆ 2 పోలీసులు ఒక పోలీసు జీప్ దిగి జీప్ ముందు పడిన మహిళకి ఏమైందా అని దిగి చూస్తాడు. ఆ మహిళకి ఏమీ అవదు. ఆమె పరిగెత్తుకుంటూ వచ్చి ఇంటి వైపు చేయి చూపించి పెద్దగా ఏడుస్తుంది. అసలు ఆ ఇంట్లో ఏం జరిగిందో చూద్దామని ఆ ఇంట్లోపలికి వెళ్లగానే భయంకరంగా హత్య చేయబడిన ఒక శవం ఉంటుంది. ఆ శవం చూసి పోలీసులు షాక్ అయ్యి మిగిలిన పోలీస్ టీం కి ఫోన్ చేస్తారు. దాంతో ఏసీపీగా పనిచేస్తున్న లక్ష్మిని చూపిస్తారు. ఆమె కూడా ఈ హత్య గురించి విని ఉంటుంది. ఇంత భయంకరమైన హత్యలు కర్ణాటకలో ఎప్పుడూ చూడలేదు. ఆ శవాన్ని చూడడానికి చాలా భయంకరంగా ఉంటుంది. ఒకవేళ సైకో కిల్లరా అని ఆలోచిస్తూ ఉంటారు. అదే సమయంలో టీవీ న్యూస్ ఛానల్లో ఒక సీరియల్ కిల్లర్ తయారయ్యాడు. అంత పెద్ద జీకే కాలనీలో హత్య చేశాడు అని న్యూస్ స్ప్రెడ్ అవుతూ ఉంటుంది. అదే సమయంలో ఏసీపీ లక్ష్మి జీకే కాలనీలోని అందరినీ ఎంక్వైరీ చేయగా ఆ ప్రాంతంలో ముందుగానే ఒక ఇంట్లో ఆంటీ అండ్ అంకుల్ చనిపోయారని, సేమ్ అదే విధంగా ఇప్పుడు హత్య కూడా జరిగిందని తెలుస్తుంది. ఇదంతా తెలిసాక ఏసీపీ లక్ష్మికి షాకింగ్ గా ఉంటుంది. మరో పక్క హయ్యర్ అథారిటీస్ లక్ష్మికి కాల్ చేసి ఆ ఇంట్లో జరిగిన హత్య చేసిన సీరియల్ కిల్లర్ ని నువ్వే కనిపెట్టాలి, నీదే రెస్పాన్సిబిలిటీ, కేసుని నువ్వే ఎలాగైనా క్లోజ్ చేయాలని చెప్తారు. దాంతో ఏసీపీ లక్ష్మి స్టేషన్ కి వెళ్లి ఎంక్వైరీ చేయడానికి సిద్ధమవుతుంది. సరిగ్గా అప్పుడే స్టేషన్ కు ఒక కొత్త పోలీస్ వస్తాడు. అతని పేరు విల్సన్. కానిస్టేబుల్ గా జాయిన్ అవుతాడు. విల్సన్ మంచి వ్యక్తి, నిజాయితీపరుడు. ముందు వెనక చూడకుండా తప్పు చేసిన వ్యక్తిని కనిపెట్టాలనే పనిలో ఉంటాడు. అలా విల్సన్ జాయిన్ అయ్యి ఎస్ఐకి తన ప్రొఫైల్ ని చూపిస్తాడు. మరో పక్క స్టేషన్ బయట త్యాగరాజ్ అనే రౌడీ వచ్చుంటాడు. అతన్ని చూసి అక్కడున్న పోలీసులు కూడా భయపడుతూ ఉంటారు. ఒక చిన్న కేసు విషయం మీద త్యాగరాజ్ మనిషిని జైల్లో ఉంచడం వల్ల త్యాగరాజ్ స్టేషన్ దగ్గరికి వచ్చి గొడవ చేస్తూ ఉంటాడు. అక్కడున్న పోలీసులందరినీ అమర్యాదగా మాట్లాడుతూ ఉంటాడు. కానీ అక్కడ పోలీసులు మాత్రం ఏమి రియాక్ట్ అవ్వకుండా వెళ్లిపోతూ ఉంటారు. ఇదంతా చూసిన విల్సన్ కి కోపం వచ్చి త్యాగరాజ్ని కొడతాడు. అలా ఇద్దరికి గొడవ జరిగి వారి మధ్య పగ ఏర్పడుతుంది. అలా ఆ రోజు రాత్రి విల్సన్ ఇంకా ఎస్ఐ మంచి ఫ్రెండ్స్ అవుతారు. అలా ఇద్దరు కలిసి టీ తాగుతూ ధూమపానం చేస్తూ మాట్లాడుకోవడం మొదలు పెడతారు. ఎస్ఐ వెంటనే విల్సన్ ని చూసి ఆ త్యాగరాజ్ తో గొడవకి వెళ్లకు, అతను మంచి వ్యక్తి కాదు అని చెప్తాడు. ఆ తర్వాత సీన్ లో ఏసీపీ లక్ష్మి ఉదయాన్నే స్టేషన్ కి వెళ్లడానికి రెడీ అవుతూ ఉంటుంది. మూవీ స్టార్టింగ్ లో జీప్ లో వెళ్తున్న 2 పోలీసుల్లో ఒకరు ఏసీపీ లక్ష్మి వాళ్ళ నాన్నగారు. సేమ్ లక్ష్మి స్టేషన్ లోనే ఆయన పనిచేస్తూ ఉంటాడు. మరో పక్క సూర్య తన కొడుకు ఆపరేషన్ కి 5 లక్షల్ని అప్పు అడుగుదామని ఒక వడ్డీ వ్యాపారిని కలుస్తాడు. ఆ వడ్డీ వ్యాపారి సూర్యని చూసి కొండన అనే ప్రాంతానికి రమ్మని చెప్తాడు. మరో పక్క విల్సన్ తన ప్రేమికురాల్ని కలవడానికి వస్తాడు. ఇందాక చెప్పిన గవర్నమెంట్ లేడీ డాక్టర్ ఉన్నారు కదా, ఆమె విల్సన్ ప్రేమికురాలు. విల్సన్ కొత్తగా రెడ్ కలర్ కార్ ని కొంటాడు. ఆ కార్ లో ఇద్దరు ఎంజాయ్ చేస్తూ సంతోషంగా ఉంటారు. మరో పక్క ఏసీపీ లక్ష్మి తనకున్న ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ వల్ల తన ఇంటిని అమ్మాలి అని అనుకుంటూ ఉంటుంది. కానీ అది వాళ్ళ నాన్నకి అస్సలు ఇష్టం లేదు. ఇంటిని కొనడానికి కొంతమంది మనుషులు కూడా వస్తారు. కానీ ఏసీపీ లక్ష్మి వాళ్ళ నాన్న తనకి ఇష్టం లేకుండానే ఇంటిని చూపిస్తూ ఉంటాడు. సరిగ్గా అదే సమయంలో ఊర్లో మరొక సంఘటన జరుగుతుంది. ఒక హై ప్రొఫైల్ ఏరియాలో మరో హత్య జరుగుతుంది. దాంతో ఏసీపీ లక్ష్మి అక్కడికి వెళ్లి చూడగా మరొక మహిళ శవం దొరుకుతుంది. ఆ మహిళతో పాటు తన హస్బెండ్ కూడా చనిపోయి ఉంటాడు. ఎందుకైనా ఈ సీరియల్ కిల్లర్ మహిళల మీద ఫోకస్ చేసి చంపుతున్నాడు అనే విషయం ఏసీపీ లక్ష్మి ఇంకా టీం కి అర్థం కాదు. చనిపోయిన వాళ్ళ కూతురు ఒక చిన్న అమ్మాయి. ఆమె ఏదో కాంపిటీషన్ కి వెళ్లి వచ్చి ఇంట్లో శవాలు ఉండడాన్ని చూసి ఏడుస్తూ పోలీసులకు ఇన్ఫార్మ్ చేస్తుంది.
అదే సమయంలో ఒక సీసీటీవీ ఫుటేజ్ దొరుకుతుంది. ఆ ఫుటేజ్ లో ఒక గుర్తు తెలియని వ్యక్తి ఆ ఇంటి కాంపౌండ్ వాల్ దూకి రాత్రి 1:30కి ఇంట్లోకి వెళ్లడం కనిపిస్తుంది. ఇది చూసిన ఏసీపీ లక్ష్మి ఈ హత్యలు చేసేది గ్యాంగ్ కాదు, కేవలం ఒకే ఒక వ్యక్తి మాత్రమే ఇన్వాల్వ్ అయి ఉన్నాడు, అతనే ఈ సీరియల్ కిల్లింగ్ చేస్తున్నాడని కన్ఫర్మ్ చేసుకుంటుంది. మరో పక్క విల్సన్ పెళ్లి చేసుకోవడానికి ఆ మహిళా డాక్టర్ ఇంటికి వెళ్లి సంబంధం గురించి వాళ్ళ నాన్నతో మాట్లాడతాడు. నిజానికి విల్సన్ ఒక క్రిస్టియన్. దాంతో ఆ మహిళా డాక్టర్ వాళ్ళ నాన్న కులం మతం అనే ఫీలింగ్స్ ఉండడం వల్ల పెళ్లి కొప్పుకోడు. దాంతో విల్సన్ కి కోపం వచ్చి అక్కడి నుంచి వెళ్లిపోతాడు. అలా కాసేపు అయ్యాక ఆ మహిళా డాక్టర్ విల్సన్ ని కలిసి అతన్ని కూల్ చేస్తుంది. అదే సమయానికి త్యాగరాజ్ అక్కడికి వస్తాడు. విల్సన్ తన లవర్ తో ఉండడం చూసి తప్పుగా మాట్లాడుతూ కామెంట్స్ చేస్తాడు త్యాగరాజ్. దాంతో విల్సన్ కి కోపం రావడంతో మళ్ళీ విల్సన్ కి ఇంకా త్యాగరాజన్ టీం కి మధ్య గొడవ జరుగుతుంది. మరో పక్క ఏసీపీ లక్ష్మి వాళ్ళ ఇంటికి ఒక గ్యాస్ రిపేర్ చేసే వ్యక్తి వస్తాడు. అతన్ని చూడగానే ఏసీపీ లక్ష్మికి ఒక ఐడియా వస్తుంది. ఏంటంటే హత్య జరిగిన ఇంటిని అబ్జర్వ్ చేస్తూ ఉండగా కామన్ కంప్లైంట్ గా నగలు, వాల్యుబుల్ థింగ్స్ కనిపించకుండా పోయిందని చెప్తారు. అంటే అలా దొంగతనం చేసే వ్యక్తి రోజు గమనిస్తూనే ఇంట్లోకి వస్తూ చూస్తూ ఉంటాడు. అలా ఇంటి లోపలికి వచ్చే వ్యక్తుల్లో గ్యాస్ సిలిండర్స్ డెలివరీ చేసేవాళ్లు, ఆన్లైన్ డెలివరీస్ చేసేవాళ్లు, లేదా ఇంట్లో రిపేర్స్ చేసేవాళ్లు అయి ఉండవచ్చు కదా అనే డౌట్ తనకి వస్తుంది. ఆ ఏరియాలో గ్యాస్ సప్లై చేసే వ్యక్తిని, రిపేర్స్ చేసే వ్యక్తిని సీసీటీవీ ఫుటేజ్ లో చూడమని ఏసీపీ లక్ష్మి వాళ్ళ కానిస్టేబుల్స్ తో చెప్తుంది. మరో పక్క సూర్య ఆ వడ్డీ వ్యాపారి రమ్మన్న ప్లేస్ కి వెళ్లి చూడగా అతను మాట మార్చి 20 రోజుల తర్వాత వచ్చి తీసుకో అని చెప్తాడు. దాంతో సూర్యకి ఏం చేయాలో అర్థం కాదు. అదే సమయంలో సూర్య భార్య ఫోన్ చేసి అబ్బాయి ఊపిరి తీసుకోవడానికి చాలా కష్టపడుతున్నాడు అని చెప్తుంది. దాంతో సూర్య వెంటనే నేను వచ్చేస్తున్నా అని తన భార్యకి చెప్పి ఫోన్ కట్ చేస్తాడు. ఆ తర్వాత గవర్నమెంట్ మహిళా డాక్టర్ కి ఫోన్ చేసి మేడం, నా కొడుకు ఊపిరి తీసుకోలేక కష్టపడుతున్నాడు, ఎలాగైనా నేను 5 లక్షలు అరేంజ్ చేసేస్తాను, ముందు మీరు అంబులెన్స్ ని పంపించి హాస్పిటల్లో అడ్మిట్ చేసుకుని ట్రీట్మెంట్ ఇవ్వడం మొదలు పెట్టండి అని చెప్తాడు. ఆ తర్వాత చేసేదేమీ లేక ఆ రోజు రాత్రంతా సూర్య పానీపూరి బండి పెడతాడు. సేమ్ అదే రోజు రాత్రి విల్సన్ కార్ లో వస్తూ ఉంటాడు. ఈ పానీపూరి బండి పక్కన ఆపోజిట్ లో 2 వీలర్ సడన్ గా వచ్చేసరికి విల్సన్ దారి తప్పి పక్కనే ఉన్న స్తంభాన్ని గుద్దేస్తాడు. దాంతో కాసేపటి వరకు విల్సన్ కి తల తిరుగుతూ ఉంటుంది. అది గమనించిన సూర్య పరిగెత్తుకుని వచ్చి విల్సన్ కి సహాయం చేస్తాడు. అప్పుడు విల్సన్ ఆ వ్యక్తిని చూసి కార్ డాష్ బోర్డ్ లో ఫస్ట్ ఎయిడ్ కిట్ ఉంది, తీసుకుంటామని చెప్పగా సూర్య కార్ డోర్ ఓపెన్ చేసి డాష్ బోర్డ్ లో ఫస్ట్ ఎయిడ్ బాక్స్ పక్కనే 5 లక్షల డబ్బు కూడా ఉండడం చూస్తాడు. ఇప్పుడు సూర్యకి ఆ డబ్బు కనిపించగానే దొంగతనం చెయ్యాలా వద్దా అని ఆలోచిస్తూ చివరికి దొంగతనం చేసి ఆ డబ్బుని జోబులో పెట్టుకుంటాడు. అంతేకాకుండా ఎవ్వరికీ కనిపించకుండా పానీపూరి బండి దగ్గరికి వెళ్లి ఆ డబ్బుని ఒక గుడ్డలో చుట్టిపెట్టి ఫస్ట్ ఎయిడ్ కిట్ ని విల్సన్ కి తెచ్చిస్తాడు. అలా విల్సన్ ఫస్ట్ ఎయిడ్ చేసుకున్నాక కార్ లోకి ఎక్కి కూర్చుంటాడు. డాష్ బోర్డ్ ఓపెన్ లోనే ఉండడం చూసి డబ్బులు కనిపించకుండా ఉండడం గమనిస్తాడు. దాంతో ఆ పానీపూరి వ్యక్తి మీద అనుమానం వచ్చి సైడ్ మిర్రర్ నుండి అతన్ని గమనించగా సూర్య ఆవేశంగా కంగారు పడుతూ ఉండడం గమనించి దొంగతనం చేసింది అతనే అని కన్ఫర్మ్ చేసుకుని కార్ ని కాస్త స్పీడ్ గా వెనక్కి తిప్పగానే కార్ సైడ్ మిర్రర్ పగిలిపోతుంది. దాంతో విల్సన్ వెంటనే బండి దిగి పానీపూరి బండి దగ్గరికి వెళ్లి చెక్ చేయగానే ఒక మూలన డబ్బు కనిపిస్తుంది. దాంతో విల్సన్ కోపంగా సూర్యని కొట్టి డబ్బులు తీసుకుంటాడు. అప్పుడు సూర్య సార్, నాకు 5 లక్షలు అవసరం ఉంది, అందుకే తీసుకున్నాను అని అంటాడు. అది విన్న విల్సన్ కోపం తెచ్చుకొని సూర్యను కొడతాడు. దాంతో సూర్య కింద పడిపోగా అతని తల ఒక పెద్ద పదునైన రాయికి తగిలి రక్తం కారుతుంది. దాంతో విల్సన్ అతని దగ్గరికి వెళ్లి చూడగా సూర్య చనిపోతాడు. సరిగ్గా అదే సమయంలో పెట్రోలింగ్ చేస్తున్న ఒక పోలీస్ జీప్ అక్కడికి వస్తుంది. ఆ పోలీస్ జీప్ లో ఏసీపీ లక్ష్మి వాళ్ళ నాన్న మరొక పోలీస్ ఉంటారు. వాళ్ళు స్మోక్ చేయడానికి డైలీ ఆ పానీపూరి బండి దగ్గరకు వస్తూ ఉంటారు. ఇప్పుడు ఆ పానీపూరి బండి దగ్గర విల్సన్ కూర్చొని ఉండడంతో ఈ పానీపూరి అమ్మే వ్యక్తి ఎక్కడికి వెళ్లాడు అని అడగగా అప్పుడు విల్సన్ వీళ్ళని చూసి నేను నీళ్లు అడిగాను, అతను తీసుకురావడానికి వెళ్లాడని చెప్తాడు. నిజానికి విల్సన్ కూడా ఒక కానిస్టేబుల్ అనే సంగతి ఏసీపీ వాళ్ళ నాన్నకి ఇంకా తెలియదు. ఆ సమయంలో విల్సన్ పోలీస్ కార్ ని గమనించి ఒక పట్టాన్ని తీసుకొని సూర్య శవం మీద వేసి కవర్ చేసి ఉంటాడు. దాంతో అది గమనించిన పోలీసులు స్మోక్ చేసి అక్కడి నుంచి వెళ్లిపోతారు. దాంతో ఇదే సరైన సమయం అనుకుని విల్సన్ కూడా బయలుదేరడానికి కార్ ని స్టార్ట్ చేస్తాడు. అప్పుడే విల్సన్ పక్కనే ఉన్న వాటర్ ని చూస్తాడు. అది పోలీసులు ఖచ్చితంగా గమనించే ఉంటారు అని ఆలోచించిన విల్సన్ వెంటనే సూర్యుని తన కార్ వెనక డిక్కీలో వేసుకుని కార్ కి ఉన్న నెంబర్ ప్లేట్ తీసేసి ఆ పదునైన రాయి దగ్గర ఉన్న రక్తాన్ని అంతా క్లీన్ చేసి ఒక ఆకుని ఆ రాయికి అడ్డంగా పెట్టి తన కార్ ని స్టార్ట్ చేస్తున్న సమయంలో ఆ ముందుకు వెళ్లిన పోలీస్ పెట్రోలింగ్ కార్ లో ఉన్న ఏసీపీ లక్ష్మి వాళ్ళ నాన్నకి అనుమానం వచ్చి పానీపూరి బండి దగ్గరికి మళ్లీ వస్తారు. దాంతో విల్సన్ వేగంగా కార్ తీసుకుని బయలుదేరడం చూసి ఏసీపీ వాళ్ళ నాన్నకి అనుమానం పెరిగి విల్సన్ ని ఫాలో చేయమని ఆ పోలీస్ కార్ డ్రైవర్ కి చెప్తాడు. నిజానికి ఏసీపీ లక్ష్మి వాళ్ళ నాన్నకి అక్కడ ఏదో జరిగిందనే అనుమానం ఉంటుంది.
మరో పక్క సూర్య భార్య తన కొడుకుని హాస్పిటల్లో అడ్మిట్ చేసి సూర్యని కలవడానికి ఆ బండి దగ్గరికి రాగానే అక్కడ సూర్య కనిపించడు. సరిగ్గా అదే సమయంలో సీరియల్ కిల్లర్ ని పట్టుకోవడానికి వెళ్లిన ఏసీపీ లక్ష్మి అండ్ టీం ఒక గుర్తు తెలియని వ్యక్తి గురించి కొన్ని విషయాలు తెలుసుకుంటారు. అంతేకాకుండా గుర్తు తెలియని వ్యక్తి త్యాగరాజ్ తమ్ముడని తెలుస్తుంది. ఇతనే హై ప్రొఫైల్ ఏరియాస్ కి వెళ్లి సిలిండర్స్ డెలివరీ చేసి గ్యాస్ రిపేర్ చేశాడని తెలుస్తుంది. ఆ విధంగా సీరియల్ కిల్లర్ త్యాగరాజ్ తమ్ముడే అని ఏసీపీ లక్ష్మి కన్ఫర్మ్ చేస్తుంది. మరో పక్క విల్సన్ వేగంగా వెళ్లి ఒక పెట్రోల్ బంక్ దగ్గర కార్ ని ఆపుతాడు. వెనక వస్తున్న పోలీస్ పెట్రోలింగ్ జీప్ లైట్స్ అన్నిటినీ ఆఫ్ చేసి రహస్యంగా ఫాలో అవుతూ ఉంటారు. విల్సన్ ఒక క్యాన్ నిండా పెట్రోల్ ని కొని కార్ లో పెట్టుకుంటాడు. వెనకే ఫాలో అవుతున్న పోలీస్ వాళ్ళకి ఇదంతా చూసి అనుమానం ఇంకా పెరుగుతుంది. ఏసీపీ లక్ష్మి అండ్ టీం త్యాగరాజ్ తమ్ముడిని పట్టుకుందామని వెళ్తారు. కానీ అతడు తప్పించుకుని వెళ్లిపోతాడు. ఈ విషయాన్ని టీం మెంబర్స్ ఏసీపీ లక్ష్మితో చెప్తారు. అప్పుడు ఏసీపీ లక్ష్మి, సరే ఊర్లో అన్ని ప్రాంతాల్లో చెక్ పోస్ట్ పెట్టండి, అతను ఊరు నుంచి తప్పించుకోవడానికి వీల్లేదు, అన్ని వెహికల్స్ ని ఎంక్వైరీ చేసి తరోగా చెక్ చేయమని చెప్పండి అని ఏసీపీ లక్ష్మి తన టీం మెంబర్స్ కి చెప్తుంది. మరో పక్క విల్సన్ అదే సమయంలో ఆ శవాన్ని ఒక ప్లేస్ లో పడేసి కాల్చేద్దాం అనుకుని కార్ లో వెళ్తూ ఉండగా ప్రతి ప్రాంతంలో చెక్ పోస్ట్ పెట్టి చెక్ చేయడం అతను గమనిస్తాడు. దాంతో కార్ లో శవం ఉండడం చూస్తే పెద్ద ప్రాబ్లం అవుతుందని అనుకుంటూ కొంచెం దూరంలో కార్ ని ఆపేస్తాడు. అదే సమయానికి విల్సన్ కి మంచి ఫ్రెండ్ అయినటువంటి ఎస్ఐ పరిగెత్తుకొని అక్కడికి వచ్చి విల్సన్ కార్ ని ఎక్కి ఆ సీరియల్ కిల్లర్ తప్పించుకుని వెళ్తున్నాడు. అందుకే చెక్ పోస్ట్ పెట్టారు, మనం వెంటనే పట్టుకుందాం, త్వరగా కార్ స్టార్ట్ చెయ్యి అని ఎస్ఐ విల్సన్ కి చెప్తాడు. అలా కార్ లో ఎస్ఐ ఉండడంతో చెకింగ్ ఏమీ జరగకుండానే చెక్ పోస్ట్ దాటేస్తారు. ఆ తర్వాత కాసేపటికి ఎస్ఐ కార్ లో ఉన్న పెట్రోల్ క్యాన్ ని చూసి, ఎందుకింత ఎక్కువగా పెట్రోల్ కొని కార్ లో పెట్టుకున్నావు, అంతేకాదు కంగారుగా ఉన్నావేంటి, ఏమైంది అని ఎస్ఐ విల్సన్ ని అడుగుతాడు. అప్పుడు విల్సన్ ఎస్ఐని చూసి, ఏమీ లేదు సార్, నేను నా లవర్ చిన్న గొడవ పడ్డాం అంతే అని చెప్తాడు. దాంతో విల్సన్ ఎస్ఐని వాళ్ళ ఇంట్లో డ్రాప్ చేయడానికి తీసుకుని వెళ్తాడు. అలా వెళ్లే దారిలో ఎస్ఐ విల్సన్ ని చూసి ఒక పక్కకు ఆపమని చెప్పి స్మోక్ చేద్దామని అంటాడు. అలా స్మోక్ చేసేటప్పుడు కూడా విల్సన్ కంగారుగా తొందరగా భయపడుతూ స్మోక్ చేసేస్తాడు. అప్పుడు కూడా ఎస్ఐ ఏమైంది నీకు అని అడగగా, ఏమీ లేదు సార్ అంటూ తన కార్ ని స్టార్ట్ చేసి విల్సన్ ఒక్కడే వెళ్లిపోతాడు. నిజానికి చెక్ పోస్ట్ దగ్గర విల్సన్ ని ఫాలో అవుతూ వచ్చిన పోలీస్ పెట్రోలింగ్ జీప్ లో ఉన్న ఏసీపీ లక్ష్మి వాళ్ళ నాన్న అక్కడి పోలీసులను చూసి, ముందు వెళ్లిన కార్ ని సరిగ్గానే చెక్ చేశారా అని అడుగుతాడు. అప్పుడు ఆ చెక్ పోస్ట్ పోలీసులు, ఆ కార్ లో ఎస్ఐ ఉన్నాడు, ప్రాబ్లం ఏమి ఉండదులే అని చెక్ చేయకుండానే చెక్ చేసేసామని చెప్తారు. కానీ ఏసీపీ లక్ష్మి వాళ్ళ నాన్నకి అనుమానం ఉండడంతో విల్సన్ ని ఫాలో అవుతూ వెళ్లి చూడగా ఒక ప్లేస్ లో ఎస్ఐ ఇంకా విల్సన్ స్మోక్ చేయడం చూస్తారు. అప్పుడు వాళ్ళు వీళ్ళని చూసి, విల్సన్ తో పాటు ఎస్ఐ ఏం చేస్తున్నాడు అని అనుకుంటారు. సరిగ్గా ఇందాక విల్సన్ తన కార్ ని ఆపిన ప్లేస్ లో రక్తం ఉండడం చూసి ఎస్ఐ కూడా అనుమానం వస్తుంది. అంతేకాకుండా విల్సన్ స్మోక్ చేసేటప్పుడు కూడా కంగారుగా ఉండడం, తనకి చెమటలు పడుతూ ఉండడం, ఇదంతా గుర్తు తెచ్చుకున్న ఎస్ఐకి కూడా ఏదో జరిగింది అని విల్సన్ ని ఫాలో అవుతూ వెళ్తాడు. అలా విల్సన్ వేగంగా ఒక అడవిలోకి వెళ్లి ఆ సూర్య శవాన్ని బయటికి తీసి కింద పడేసి లాక్కొని వెళ్తూ ఉండగా ఎస్ఐ వెనకే వచ్చి, ఏయ్ ఏం చేస్తున్నావు, ఏంటది అని అడుగుతాడు. అప్పుడు విల్సన్ ఎస్ఐని చూసి, సార్ సారీ సార్, తెలియక యాక్సిడెంటల్ గా జరిగిపోయింది, నా కార్ లో ఉన్న డబ్బుని వీడు దొంగతనం చేయాలనుకున్నాడు, నేను జస్ట్ చిన్నగా కొట్టానంతే, అతను కింద పడడంతో తన తలకి గాయమై చనిపోయాడు అని విల్సన్ ఎస్ఐతో చెప్తాడు. అప్పుడు ఎస్ఐ విల్సన్ ని చూసి, సర్లే, చూస్తే హిందీ వ్యక్తిలా ఉన్నాడు, మనం నెమ్మదిగా ఇన్స్పెక్టర్ తో మాట్లాడి కేసుని క్లోజ్ చేసేద్దాం అని ఎస్ఐ అంటూ ఉంటాడు. సరిగ్గా అదే సమయంలో దూరం నుంచి ఎస్ఐ ఇంకా విల్సన్ మాట్లాడుకోవడం ఆ పెట్రోలింగ్ పోలీస్ జీప్ లో వచ్చిన భావన వాళ్ళ నాన్న మిగిలిన పోలీసులు చూసి, ఏంటి వీళ్ళిద్దరూ చీకట్లో గుసగుసలాడుకుంటున్నారు, వెళ్లి చూద్దామని దగ్గరికి వెళ్తారు. మరో పక్క ఏసీపీ లక్ష్మి కూడా ఆ సీరియల్ కిల్లర్ ని పట్టుకుంటుంది. అతడు ఒక ఫ్యాక్టరీలో దాక్కుని ఉంటాడు. దాంతో ఏసీపీ లక్ష్మి అతన్ని చూసి, గన్ తో షూట్ చేస్తాను, నిజం చెప్పు, ఎందుకు ఇలా చేస్తున్నావు అని అడుగుతుంది. కానీ ఆ హంతకుడు చాలా రూడ్ గా ర్యాష్ గా మాట్లాడుతూ, అవును నేనే చంపేశాను, వీళ్ళనే కాదు చాలా మందిని చంపాను, చాలా దొంగతనాలే చేశాను అని అంటాడు. అది విన్న ఏసీపీ లక్ష్మికి కోపం వచ్చి వెంటనే షూట్ చేసి చంపేస్తుంది. అంతేకాకుండా అక్కడ ఉన్న కానిస్టేబుల్స్ ని పిలిచి, ఈ కేసు రికార్డ్స్ ఏవి బయటికి రాకుండా చూసుకోండి అని చెప్తుంది. ఆ విధంగా ఏసీపీ లక్ష్మి తప్పులు చేసే వాళ్ళని ఎన్కౌంటర్ చేసి చంపేసి రహస్యంగా ఆ విషయాలన్నిటినీ బయటికి రాకుండా చేస్తుంది. సరిగ్గా ఇక్కడితో ఈ సీరియల్ కిల్లర్ చాప్టర్ ముగుస్తుంది. మరో పక్క విల్సన్ ఇంకా ఎస్ఐ దగ్గరికి ఏసీపీ లక్ష్మి వాళ్ళ నాన్న వచ్చి, ఏం చేస్తున్నారు మీరు, ఎవరి శవం ఇది అని అడుగుతూ, ముందుగా మేడం కి ఇన్ఫార్మ్ చేస్తాను, మీరేమన్నా మాట్లాడుకోవాలంటే తర్వాత చెప్పండి అని చెప్తాడు. కానీ ఎస్ఐ విల్సన్ కి సపోర్ట్ చేస్తూ, చిన్న పిల్లవాడు, ఏదో యాక్సిడెంటల్ గా జరిగిపోయింది, కావాలని చేయలేదు, మేడం దాకా ఎందుకు, మనమే డీల్ చేద్దాం అని అంటాడు.
కానీ కానిస్టేబుల్స్ మాత్రం ముందు మేడం కి చెప్పి ఆ తర్వాత ఏమైనా చేద్దాం అని చెప్పడంతో ఆ ముగ్గురు పోలీసుల మధ్య గొడవ జరుగుతూ ఉంటుంది. మరో పక్క సూర్య కొడుకు హాస్పిటల్లో ట్రీట్మెంట్ తీసుకుంటూ ఉండగా ఆక్సిజన్ అందక హార్ట్ రేట్ తగ్గుతుంది. కానీ కాసేపటికి ఆపరేషన్ జరగకపోవడంతో సూర్య కొడుకు కూడా చనిపోతాడు. ఈ ముగ్గురు పోలీసులు గొడవ పడుతూ కింద ఉన్న పెట్రోల్ క్యాన్ మీద పడతారు. దాంతో ఆ పెట్రోల్ మొత్తం కింద ఒరిగిపోతుంది. వీళ్లు కూడా గొడవ పడుతూ కింద పడిపోవడంతో వాళ్ళ దగ్గర ఉన్న గన్ ఒకటి పేలి పెట్రోల్ క్యాన్ కి తగిలి ఫైర్ పెద్దదవుతుంది. కానీ ఆ ముగ్గురు పోలీసులు కొట్టుకోవడం మాత్రం ఆపరు. దాంతో సూర్య శవం కాలిపోతుంది. ఇందాక వీళ్ళు గొడవ పడుతూ కింద పడిన పెట్రోల్ లో దొల్లడం వల్ల ఈ ముగ్గురు పోలీసులకు కూడా మంట అంటుకుంటుంది. కానీ దూరంగా నిల్చుని ఉన్న విల్సన్ మాత్రం కాలిపోతున్న ముగ్గురు పోలీసులకి సహాయం చేయకుండా అదే సరైన సమయం అనుకుని కార్ తీసుకుని అక్కడి నుంచి ఎస్కేప్ అయ్యి తన ఇంటికి వెళ్లి హమ్మయ్య అనుకుంటాడు. మరో పక్క త్యాగరాజన్ కి తన తమ్ముడు చనిపోయాడని తెలిసి ఆ ప్లేస్ కి వచ్చి చూసేసరికి అక్కడ తన తమ్ముడు శవం కూడా ఉండదు. దాంతో త్యాగరాజన్ ఎలాగైనా ఏసీపీ లక్ష్మిని చంపాలి అని అనుకుంటాడు. మరో పక్క చాలా సేపటి నుంచి పోలీస్ పెట్రోలింగ్ జీప్ అడవిలో ఉండడం చూసిన మరొక పోలీస్ జీప్ అక్కడ చుట్టుపక్కల చూడగా ముగ్గురు పోలీసులు ఇంకా ఒక హిందీ అబ్బాయి చనిపోయిన విషయం తెలుస్తుంది. అక్కడ ఏసీపీ వాళ్ళ నాన్న పనుపురితో ఉంటాడు. మిగతా ఇద్దరు పోలీసులు ఇంకా హిందీ వ్యక్తి చనిపోయి ఉంటారు. దాంతో ఏసీపీ వాళ్ళ నాన్నని హాస్పిటల్లో జాయిన్ చేస్తారు. వాళ్ళ నాన్నకి జరిగిన విషయం తెలుసు ఏసీపీ వెంటనే హాస్పిటల్ కి చేరుకుంటుంది. అలా వాళ్ళ నాన్నని చూస్తూ ఉండగానే ఆయన చనిపోతారు. అదే బాధతో ఏసీపీ లక్ష్మి వాళ్ళ నాన్న చనిపోయిన ప్లేస్ కి వెళ్లి ఎంక్వైరీ చెయ్యాలని అనుకుంటుంది. అంతేకాకుండా స్టేషన్ లో ఉన్న అందరు పోలీసుల్ని కలవమని చెప్తుంది. అలా అందరూ మీటింగ్ కి వచ్చాక ఏసీపీ లక్ష్మి వాళ్ళని చూసి మన స్టేషన్ లో ముగ్గురు పోలీసులు ఒకేసారి చనిపోయారు. వాళ్ళతో పాటు ఒక హిందీ వ్యక్తి కూడా చనిపోయాడు. వీళ్ల మధ్య అసలు ఏం జరిగిందో, అసలు వీళ్ళని ఎవరు చంపారో, ఆ చంపిన వ్యక్తి ఊర్లో 30 కిలోమీటర్ల లోపే ఉన్నాడు, అతన్ని ఎలాగైనా కనిపెట్టాలి అని ఏసీపీ లక్ష్మి మీటింగ్ లో చెప్తుంది. నిజానికి ఆ మీటింగ్ లో విల్సన్ కూడా ఉంటాడు. ఇదంతా విన్న తర్వాత విల్సన్ ఎలాగైనా తను చేసిన దాన్ని బయటికి రాకుండా చూసి ఎస్కేప్ అవ్వాలని అనుకుంటాడు. మరో పక్క ఏసీపీ లక్ష్మి అసలు మా నాన్న ఆ కొండన అనే ప్రాంతానికి ఎందుకు వెళ్లారు, ఏదైనా కార్ ని ఫాలో అవుతూ వెళ్లారా లేకపోతే ఏదైనా ఎంక్వైరీ కోసం వెళ్లారా అనే యాంగిల్ లో ఆ ప్లేస్ లో ఉన్న సీసీటీవీ ఫుటేజ్ ని చెక్ చేయండి. అంతేకాకుండా చుట్టుపక్కల ఉన్న హోటల్స్, గెస్ట్ హౌస్ అన్నిటినీ చెక్ చేయమని చెప్తుంది. సరిగ్గా ఈ విషయాన్ని వాకీ టాకీలో కూడా అనౌన్స్ చేస్తారు. దాంతో విల్సన్ ఆ విషయాన్ని వినేస్తాడు. దాంతో వెంటనే బయలుదేరి కొండన ఏరియా దగ్గర ఉన్న హోటల్ సీసీటీవీ కెమెరా ఫుటేజ్ ని చెక్ చేస్తాడు. ఆ సీసీటీవీలో విల్సన్ కార్ ని పెట్రోలింగ్ కార్ ఫాలో అవడం క్లియర్ గా ఉంటుంది. అదే సమయానికి మరొక పోలీస్ ఆఫీసర్ ఆ సీసీటీవీ ఫుటేజ్ చెక్ చేయడానికి అదే హోటల్ కి వస్తాడు. అక్కడికి వచ్చి రిసెప్షన్ లో వెయిట్ చేస్తూ ఉంటాడు. ఈ విషయం విల్సన్ కి తెలిసి వెంటనే సీసీటీవీ ఫుటేజ్ ఉన్న హార్డ్ డిస్క్ తీసుకుని అక్కడి నుంచి ఎలాగోలా తప్పించుకుని వెళ్లిపోతాడు. అదే సమయంలో హోటల్లో పనిచేసే రిసెప్షనిస్ట్ ఇంతకు ముందే ఒక పోలీస్ వచ్చారు, హార్డ్ డిస్క్ తీసుకుని వెళ్లిపోయారని చెప్తాడు. దాంతో అక్కడున్న పోలీస్ వెంటనే ఏసీపీ లక్ష్మికి ఫోన్ చేసి చెప్తాడు. మరో పక్క ఏసీపీ లక్ష్మి రాత్రి సమయంలో ఆ పెట్రోలింగ్ జీప్ పానీపూరి బండి ఉన్న ప్రాంతానికి వెళ్ళింది. అలా పానీపూరి బండి దగ్గర ఉన్న స్తంభం వంకర పోవడం, ఒక కార్ మిర్రర్ ఇరిగి పడి ఉండడం, అంతేకాకుండా కొన్ని బట్టలు దొరకడం, అంతేకాకుండా రెడ్ కలర్ కార్ పెయింట్ పడి ఉండడం గమనిస్తుంది. దాంతో ఇక్కడ ఏదో యాక్సిడెంట్ జరిగింది, మారుతి ఐటెన్ కార్ రెడ్ కలర్ ఎక్కడ ఉన్నా వెతకండి. అలా ఆ ప్రాంతంలో పానీపూరి బండి చూడగా ఆ బండి ఆ చనిపోయిన హిందీ వ్యక్తిదే అని గమనిస్తారు. అలా ఆ సూర్య శవాన్ని ఫారెన్సిక్ కి పంపించి ఉండడంతో ఆ రిపోర్ట్ వచ్చిందని విల్సన్ ని రిపోర్ట్ తీసుకురమ్మని పంపిస్తారు. దాంతో విల్సన్ ఆ హాస్పిటల్ దగ్గరికి వెళ్లి రిసెప్షనిస్ట్ తో మాయమాటలు చెప్పి డాక్టర్ ఇచ్చిన రిపోర్ట్స్ అన్నిటినీ మార్చేసి ఫేక్ రిపోర్ట్స్ క్రియేట్ చేసి సీలింగ్ కా స్టాంప్ అన్నిటిని తనే వేసి తీసుకుని వచ్చిస్తాడు. మరో పక్క ఏసీపీ లక్ష్మికి ఒక సీసీటీవీ ఫుటేజ్ లో ఒక మారుతి ఐటెన్ కార్ నెంబర్ ప్లేట్ లేకుండా వెళ్లడం చూస్తుంది. ఆమె గెస్ చేస్తున్నట్లు ఆ కార్ ని జూమ్ చేసి లోపల డ్రైవ్ చేస్తున్నది ఎవరో చూడాలనుకుంటుంది. కానీ ఇమేజ్ క్లారిటీ లేకపోవడంతో ఆ కార్ లో ఒక సిలువ బొమ్మ వేలాడుతూ ఉండడం గమనిస్తారు. అలా వీళ్ళకి ఒక క్రిస్టియన్ పర్సన్, ఐటెన్ రెడ్ కార్, ఈ డీటెయిల్స్ ఎక్కడైనా దొరుకుతాయేమో వెతకమని ఏసీపీ లక్ష్మి అందరికీ చెప్తుంది. వాకీ టాకీలో కూడా అనౌన్స్ చేయమని చెప్తుంది. దాంతో విల్సన్ ఈ విషయాలన్నింటినీ కూడా విని జాగ్రత్త పడతాడు. వెంటనే విల్సన్ తన కార్ కి ఉన్న ఇంకొక సైడ్ మిర్రర్ ని పగలకొట్టి కార్ మొత్తం చెత్త చెత్తగా చేసి ఆ కార్ రూపురేఖలే మార్చేసి ఎప్పుడు కార్ ని పార్క్ చేసే ప్రాంతంలోనే పెడతాడు. అంతేకాకుండా సూర్య భార్యని స్టేషన్ కి రమ్మని పిలుస్తారు. ఆమెకు కొన్ని బట్టలు చూపించి ఇవి మీ హస్బెండ్ వా అని అడుగుతారు. అప్పుడు ఆమె అవును అంటూ పెద్ద పెద్దగా ఏడవడం మొదలు పెడుతుంది. మీ హస్బెండ్ వయసు ఎంత అని అడగగా 27 సంవత్సరాలని చెప్తుంది. మరో పక్క విల్సన్ సూర్య పోస్ట్ మార్టం రిపోర్ట్ ని తీసుకొచ్చి ఏసీపీ లక్ష్మికి ఇస్తాడు. అలా రిపోర్ట్ తీసుకుంటూ ఏసీపీ లక్ష్మి విల్సన్ ని చూడగానే విల్సన్ భయపడుతూ కంగారుగా ఉంటాడు. మరో పక్క స్టేషన్ లో కూర్చొని ఉన్న సూర్య భార్య ఏడవడం విల్సన్ చూసి తప్పు మీద తప్పు చేశాను అని తన మనసులో చాలా బాధపడతాడు. మరో పక్క త్యాగరాజ్ ఏసీపీని చంపడానికి కొంతమంది మనుషుల్ని అరేంజ్ చేసుకుంటాడు. అలా విల్సన్ బాధతో తన లవర్ ని మీట్ అయ్యి
నేను చేయకూడని పెద్ద పెద్ద తప్పుల్ని చేసేశాను అని చెప్తాడు. కానీ ఏం చేశాడో మాత్రం చెప్పడు. మరో పక్క భావన తన గదిలో కూర్చొని ఆ ముగ్గురు వ్యక్తులు ఎలా చనిపోయారు అని ఆలోచిస్తూ సూర్య పోస్ట్ మార్టం రిపోర్ట్ చూస్తుంది. అందులో ఏజ్ 47 అని ఉంటుంది. వెంటనే భావనకి అనుమానం వచ్చి సూర్య భార్య చెప్పింది 27, ఇందులో 47 అని ఉంది అని అనుకుని ఇదొక ఫేక్ రిపోర్ట్ అని తెలుసుకుంటుంది. ఆ పోలీసుల్ని చంపిన వ్యక్తి కారులో సిలువ ఉండడం, సీసీటీవీ ఫుటేజ్ చెక్ చేయడానికి ఒక పోలీస్ వెళ్లడం, రిపోర్ట్ తెచ్చి ఇస్తున్న విల్సన్ కంగారు పడడం అంతా గుర్తు చేసుకున్న ఏసీపీ లక్ష్మి దీనికి అంతటికీ కారణం విల్సనే అని కనిపెడుతుంది. ఆ తర్వాత ఏసీపీ లక్ష్మి విల్సన్ ఫోన్ నంబర్ ని తీసుకుని ఆ రోజు హత్య జరిగిన రాత్రి 1 గంటకి వాళ్ళ నాన్న కాంటాక్ట్ నెంబర్ ని ట్రేస్ చేస్తుంది. అంతేకాకుండా విల్సన్ కాంటాక్ట్ నెంబర్ ని కూడా ట్రాక్ చేస్తుంది. అలా చేయడంతో ఏసీపీ లక్ష్మికి ఒక విషయం తెలుస్తుంది. అదేంటంటే విల్సన్ ఫోన్ నెంబర్ ఎక్కడెక్కడైతే ట్రాక్ అయిందో వాళ్ళ నాన్న ఫోన్ నెంబర్ కూడా అక్కడే ట్రాక్ అవుతుంది. దాంతో వాళ్ళ నాన్న విల్సన్ ని ఫాలో అవుతూ వెళ్లినట్టు తను కనిపెడుతుంది. అలా విల్సన్ ని ఎలాగైనా పట్టుకోవాలని ఏసీపీ లక్ష్మి విల్సన్ కి మంచి ఫ్రెండ్ అయినటువంటి మరో పోలీస్ ని చూసి రేపు ఇంపార్టెంట్ కేసు ఎంక్వైరీ ఉంది, విల్సన్ ని కూడా రమ్మని చెప్పమని చెప్తుంది. దాంతో ఆ పోలీస్ ఆఫీసర్ విల్సన్ కి ఫోన్ చేసి చెప్పగానే విల్సన్ వస్తాను అని చెప్తాడు. మరో పక్క విల్సన్ తను చేసిన తప్పు గురించి వాళ్ళ నాన్నకి చెప్పి ఏడుస్తూ ఉంటాడు. దాంతో వాళ్ళ నాన్న కూడా సరెండర్ అయిపో అని సలహా ఇస్తారు. ఏసీపీ లక్ష్మి డిఫరెంట్ గా ప్లాన్ చేసి విల్సన్ ని చంపాలి అని అనుకుంటుంది. ఇంత భయంకరమైన వ్యక్తి పోలీస్ గా మన డిపార్ట్మెంట్ లో ఉండడానికి వీల్లేదు. ఆ సీరియల్ కిల్లర్ ని చంపిన విధంగా విల్సన్ ని కూడా చంపేసి క్లోజ్ చేద్దాం. ముగ్గురు పోలీసుల చావుకి కారణమైన విల్సన్ ని ఒక రహస్యమైన ప్లేస్ కి పిలుస్తుంది. అలా ప్లాన్ చేసినట్టుగా విల్సన్ అక్కడికి రావడంతో అతన్ని కొట్టి ఏసీపీ లక్ష్మి తన బెల్ట్ ని తీసి విల్సన్ మెడకి బిగించి తనని చంపడానికి ప్రయత్నిస్తుంది. దాంతో విల్సన్ తన ప్రాణాల కోసం పోరాడుతూ ఉంటాడు. అదే సమయంలో పైనుంచి ఒక బాటిల్ కింద పడుతుంది. ఇక్కడే అసలైన ట్విస్ట్ ఉంది. నిజానికి త్యాగరాజ్ తన గ్యాంగ్ తో ఏసీపీని చంపాలని కత్తులు గొడ్డల్ని తీసుకుని ఆ ప్లేస్ కి వస్తాడు. అక్కడున్న పోలీసులందరినీ కొట్టి ఏసీపీని కూడా త్యాగరాజ్ కొడుతూ ఉన్న సమయంలో విల్సన్ స్పృహలోకి వచ్చి ఇన్ని రోజులు నేను తప్పు చేశాను, ఇప్పుడైనా మంచి పని చేస్తాను అని పైకి లేచి త్యాగరాజ్ ఇంకా గ్యాంగ్ ని కొడతాడు. అలా విల్సన్ ఏసీపీ కళ్ల ముందే త్యాగరాజ్ ని చంపేస్తాడు. అదంతా చూసిన ఏసీపీ లక్ష్మికి విల్సన్ అసలు మంచివాడా చెడ్డవాడా అనే విషయం అర్థం కాదు. కానీ తనని త్యాగరాజ్ నుంచి కాపాడినందుకు విల్సన్ ని చంపకుండా వదిలేస్తుంది. చివరికి విల్సన్ స్టేషన్ కి వచ్చి జరిగిందంతా చెప్పి సరెండర్ అవుతాడు. అలా అరెస్ట్ అయి స్టేషన్ నుంచి జైలుకి వెళ్తాడు. అలా జరిగిందంతా ఆ లేడీ డాక్టర్ ఇంకా వాళ్ళ నాన్న వచ్చి చూస్తారు. చివరికి ఏసీపీ లక్ష్మి కేసెస్ అన్నిటినీ మర్చిపోయి వాళ్ళ నాన్న జ్ఞాపకార్థంగా తన అమ్మాలి అనుకుంటున్న ఇంటిని అమ్మకుండా అందులోనే నివసిస్తూ ఉంటుంది. సరిగ్గా ఇక్కడతో మూవీ ఎండ్ అవుతుంది. ఈ మూవీ మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేసి చెప్తారు కదా. మీరు చేసే కామెంట్స్, లైక్స్ అండ్ సబ్స్క్రిప్షన్స్ మాకు నెక్స్ట్ వీడియో చేయడానికి ఎంతో ఎంకరేజ్మెంట్ ని ఇస్తాయి. ఈ మూవీ అమెజాన్ ప్రైమ్ లో ఉంది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో కూడా షేర్ చేసుకుని తప్పకుండా సపోర్ట్ చేస్తూ ఉండండి. థ్యాంక్ యూ ఎవ్రీవన్ ఫర్ వాచింగ్.